ఇలాంటిది రైట్. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్. ఇక మనం దీని మీద మనం చర్చను చూద్దాం. మనతో బీజేపీ అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాజీ కార్పొరేషన్ చైర్మన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కృష్ణాంక్ గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ముందుగా మీ ఇద్దరిది అసలు ఇష్యూ మీ ఇద్దరిదే. ఈ అభ్యర్థుల కోసం కొట్లాట ఏంటండి? వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మీరు టికెట్లు ఇస్తారు, వాళ్ళేమో అభ్యర్థి లేక వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. అంటే అది మాకేం సంబంధం అని మీరు అనొచ్చు, నిజమే, మీకేం సంబంధం? మరి అభ్యర్థి లేక ఎత్తుక్కుంటున్నారంటే అది వాళ్ళ ప్రాబ్లం అది. కానీ ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? ఇంతకుముందు ఎప్పుడు ఇలా మరీ బాధాకరం ఏంటంటే ఇవాళ పర్టికులర్గా ఆయన ఆరూరు రమేష్ విషయంలో కొట్టుకునే పరిస్థితి వెళ్ళిపోయారు కదా, మావాడంటే మావాడని. ఏమి ఇది బ్యాంక్రప్సీ లాగుంది. నేను ఒక పదం వాడాను, లీడర్షిప్ బ్యాంక్రప్సీ అని వాడారు. ప్లీజ్. ముందుగా వెంకటకృష్ణ గారు మీకు, అట్లాగే కృష్ణాంక్ గారికి, జూమ్లో జాయిన్ అవుతున్న అద్దంకి దయాకర్ గారికి, మన ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో ఇది మీరు బ్యాంక్రప్సీ అంటే ఎక్కడ బ్యాంక్రప్సీ అంటున్నారు? ఇటువైపు వచ్చారు చేయబట్టి అవతల బ్యాంక్రప్సీ అవుతుంది, యువత ఇక్కడ బ్యాంక్రప్సీ ఉండబట్టే వాళ్ళని తెచ్చుకున్నారు అంతే కదా. ఇప్పుడు నల్గొండ సైదిరెడ్డి గారిని తెచ్చారండి, సిట్టింగ్ ఎంపీ బాపురావు గారిని పక్కన పెట్టి అఫ్ కోర్స్ పెడతా ఉంటారు, పూర్తిగా పెట్టకూడదని లేదు. అది గడ్డ నాగేష్ కొత్తగా వచ్చిన ఇప్పుడు మావాడు చెప్పాడు కదా, మన నరేష్ చెప్పినాడు కదా డీటెయిల్ గా, ఇంకా చాలా ఉన్నాయి. ప్లీజ్. అంటే బేసిక్గా ఒక్క విషయం అండి, పోయినసారి మనం చూసాం రాజాసింగ్ గారు ఒక్కరు గెలిచారు. అవును, 2018లో. వెంటనే 2019లో 4 సీట్లు బీజేపీ గెలిచి పార్లమెంట్ గెలిచి, అది టర్నింగ్ పాయింట్ అయింది. ఇప్పుడు అంటే మీరు పార్టీలో ఉన్న సీనియర్ల గురించి వీరంతా గురించి కూడా అది టర్నింగ్ పాయింట్ అయింది. సరే, అక్కడి నుంచి మేము ఎలా మేనేజ్ చేసాము, ఏం మేనేజ్ చేసాము అని అన్నా కూడా, ఏ విధంగా తీసుకెళ్లారు దాని మీద కూడా పెద్ద చర్చలు అయినాయి. కానీ ఈరోజు 1 నుంచి 8కి వచ్చింది. ఒక్కటి మనం గమనించాల్సింది ఏంటంటే, మీ ఓట్ షేర్ పెరగాలి ముందు. మన సీనియర్ నాయకులకి మనకైనా కానీ వాళ్ళని రేపు ప్రజాప్రతినిధులుగా చూడాలన్నా మన ఓట్ షేర్ అయితే పెరగాలి. అండ్ మీరు ఎక్కడైనా చూడండి రాజకీయాల్లో ఇద్దరికే స్థానం. అంతకుముందు మనకు కాంగ్రెస్ టీడీపీ ఉండేది, ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వచ్చింది, బీఆర్ఎస్ టీడీపీ బదులు బీఆర్ఎస్ అయింది. అక్కడ కాంగ్రెస్ టీడీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం కదా, కాంగ్రెస్ టీడీపీ ఉన్నది. అక్కడ కాంగ్రెస్ని తల్లదాన్ని వైఎస్ఆర్సీపీ వస్తే కాంగ్రెస్ 0కి వెళ్ళిపోయింది వర్సెస్ టీడీపీ. ఇప్పుడు 2 ఫోర్సెస్ ఉన్న దగ్గర 3వ ఫోర్స్ ఎదగాలి అని అంటే ఎప్పటికీ కూడా ఆ బైపోలారే ఉంటుందండి ఈరోజు. అయితే మన రాష్ట్రంలో రాజకీయాలు కూడా మీరు చూశారు, ఈవెన్ బీఆర్ఎస్ ఏర్పడినప్పుడైనా 2014 తర్వాత నుంచి ఏం జరుగుతుందో చూసాం మనం. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్లు, కమ్యూనిస్ట్ పార్టీ. నేనేమంటానంటే అంటే మనం అంత దూరం బ్యాక్ వెళ్లకుండానే బీజేపీ తెలంగాణకు సంబంధించి ఏపీలో 0, మీరు కూడా 0. అవును. మీకు ఓట్లు చాలా తక్కువ ఉండొచ్చు మొన్నటిదాకా. ఇది 2018 ఎలక్షన్ ముందు మీకు 4-5%, 6% ఉండొచ్చు ఓట్లు. తక్కువ ఉన్నా కూడా లీడర్లు ఉన్నారు. ఓటర్లు లేకపోయినా లీడర్లు, ఆర్ఎస్ఎస్ భావజాలం తెలంగాణలో చాలా ఎక్కువ. ఎక్కడెక్కడ మారుమూల ఏజెన్సీల్లో ఉండేవి. మీ పరకాల నుంచి ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు, శేషన్ కాన్పూర్ నుంచి ఎమ్మెల్యేలు ఉండేవారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో లీడర్లు ఉంటే వాళ్ళందరినీ కాదని అంటే డబ్బు రాజకీయాల్లో భాగంగానా? ఇప్పుడు డబ్బు రాజకీయాలు మీరు కూడా అయితే ఐ డోంట్ థింక్ మీరు అది నమ్ముతారని చెప్పి. వాళ్ళైతే ఏదో డబ్బులు తీసుకొస్తారు, సీతారాం నాయక్ గారు ఏదో డబ్బులు తీసుకొస్తారు, అది అది కారణం అని నేను అనుకోనండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మన ఓట్ షేర్ ఇక్కడి నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఇప్పుడు మనం ఒక 8, 9, 10, 12, నిన్న అమిత్ షా గారు 12 అన్నారు. మీరు అంటే 4కి డబల్ దగ్గర నుంచి మొదలుపెట్టి నేను చెప్తున్నాను ట్రిపుల్ వరకు మీరు ఎదుగుతున్నా కొద్దీ. అండ్ ముందు నేను చెప్పినట్లుగానే ఇద్దరికే స్థానం ఉంటుంది. ఇది బీఆర్ఎస్ ఉంటుందా, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది, అటు బీజేపీ ఉంటుందా? అందరూ కాంగ్రెస్ వారికి చాలా ఊతపదంలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు దయాకర్ గారు కూడా అంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని. కానీ ఈరోజు చూడండి, బీఆర్ఎస్ని మీరు అది ఏ కారణం వల్ల అయినా కానీ బీఆర్ఎస్ని ఖాళీ చేస్తున్నది ఎవరు? బీజేపీ. ఇప్పుడు వారేమో లేదు మీ ఇద్దరు జంట ఇది అని అంటారు. అంటే వారు లాజిక్ ప్రకారం బీఆర్ఎస్ ఖాళీ చేయడంలో కాంగ్రెస్ బీజేపీ 2 పోటీ పడుతున్నాయి. ఆ విధంగానైనా ఆ విధంగా చూసినా కానీ ఇప్పుడు వారు మమ్మల్ని అక్యూజ్ చేసేది లేదు. ఇప్పుడు మనమే చూసాము, కాంగ్రెస్ పార్టీ 5